హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మండే రోజు ఊరికి వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పాను కదా. అది ఎక్కడికంటే నారాయణగిరి కాజుపేట దగ్గర ఉంటుంది. కాజుపేట దగ్గర అంటే అటు వరంగల్ సైడు. మా ఆయన చూసారా మళ్ళీ స్టార్ట్ చేసిందిరా నాయన అన్నట్టు ఫేస్ పెట్టిండు. అసలు మేము అక్కడికి ఎందుకు వెళ్ళామనేది, మా ఇల్లు, మా తాత వీళ్ళందరూ మా వాళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళందరినీ వీడియోలో కవర్ చేద్దామని నేనైతే ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో మా చిన్నోడు ఏంటంటే ట్రైన్ ఎక్కినాక కూడా అదే సెల్ పట్టుకొని మమ్మీ గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలా అని అనేసి చేసుకో అనేసి మా ఆయన అన్నాడు. ఇంకా కదా అది కూడా పట్టుకొని చూస్తూనే ఉన్నాడు. ట్రైన్ వ్యూ ఎంజాయ్ చేయడమే తెలియదు వీళ్ళకైతే. నేనైతే చిన్నప్పుడు పాత ట్రైన్ ఉండేది కదా, కీటికి విండో ఉండేది, ఎదురెదురు సీట్లు ఉండేవి. సీట్లు ఉన్నప్పుడు నేను ఏంటంటే మా అమ్మ వాళ్ళందరూ కూర్చొని నేను కిటికీ దగ్గర కూర్చొని ఇట్లా కాలు చెప్పుకునే తందుకు ఉండేది చిన్నప్పుడు. అంటే మా చిన్నోని అంటున్నప్పుడు కాలు చెప్పుకొని బయటికి ఇలా పెట్టుకొని అలానే అంటే దాని మీద కూర్చునేది విండో దగ్గర. భలే అనిపించేది. అలా చూస్తుంటే అది కూడా గుర్తుకొచ్చింది. వెళ్తూ ఉంటే గొర్రెలు, పొలాలు, మక్కలు అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. ఇంకా తర్వాత మేము పల్లీలు తినేసాం. నాకు ఇష్టమైన ట్రైన్లో ఏంటంటే ఈతకాయలును చెనా బఠానీయోనే అమ్ముతారు చూసినావా, అవంటే నాకు చిన్నప్పుడు చాలా ఇష్టం ఉండే. అవి తినుకుంటూ మా నాన్న వచ్చినప్పుడల్లా కొనియమనేది. ఏమొచ్చు చెరువు ఏంటిది చెప్పు, ఏంటి చెప్పు. ఈ చెరువు ఎక్కడంటే వడ్డపల్లి చెరువు. మా చిన్నోడు చూసావా చిన్నప్పటి నుంచి చెరువు అనమాట, చెరువు అనరాదు చెరువుగానే చెప్తాడు. వాళ్ళ స్కూల్లో కూడా చెరువుగానే నేర్పిస్తారట. అరే మా స్కూల్లో కూడా అదే నేర్పిస్తారంట. అవును మమ్మీ అని అంటాడు. ఇక్కడ ఇంతమంది ఎందుకు నిలబడ్డారంటే ఎస్కలేటర్ గురించి. కొంతమంది వెనుకకు వస్తున్నారు. నాకు ఇక్కడికి వచ్చిన కంచి ఎక్కడం అయితే అలవాటు అయిపోయింది. కిందికి దిగడం అయితే ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే ఇంతకుముందు లేదు, ఇప్పుడే కొత్తగా పెట్టారు. మళ్ళీ స్టేషన్ కూడా చాలా పెద్దగా విశాలంగా హైదరాబాద్లో ఉన్నట్టు అలా చేస్తున్నారు. ఇంకా ముందు కూడా చాలా ఏర్పాట్లు చేస్తున్నారు, అదంతా వీడియో తీయలేదు. ఇది దిగడం అయితే ఇదే ఫస్ట్ టైం. నేను కొంచెం భయమైంది ఎక్కడం కంటే దిగడం. ఇంటికి వచ్చిన తర్వాతకు మేము ఎప్పుడైనా స్లాబ్ మీద పడుకుంటాం, అది చుట్టూ దోమల పరద పెట్టుకొని. ఈసారి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి. పాపం మా ఆయనతో నైట్ అంతా దోమలతోటే ఫైట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే గుట్టినాయి, మాకు గుట్టలేదు. ఈసారి మేము పొలం కాడికి వెళ్ళలేదు. మా నాన్న ముంజకాయలు తీసుకొని వచ్చిండు. ఎందుకంటే బైక్ మీద వచ్చేది ఎప్పుడు, ఈసారి బైక్ తీసుకొని రాలేదు. అందుకని అసలు మేము ఊరికి వచ్చింది ఎందుకంటే మా చెల్లెకి జాబ్ వచ్చింది. అది 10th అయిపోగానే సీట్ వస్తే బాసరకు వెళ్ళిపోయింది. పాపం చిన్న పిల్ల అనిపించింది. మేము ఎవ్వరం జాబ్ చేయలేకపోయినా అది జాబ్ సంపాదించింది. 6 ఏళ్ళు కష్టపడి బాసర్లో ఎన్ని కష్టాలంటే అన్ని కష్టాలు చూసింది. నాకైతే అందుకే చాలా బాధ వేసింది, ఏడుపు వచ్చింది. ఫస్ట్ అయితే బాగా ఏడ్చాను జాబ్ రాగానే. ఎందుకంటే ఆ బాసలో ఫుడ్ బాగాలేక పాములు వస్తున్నాయని కాలేజీకి, మళ్ళీ లెక్చరర్స్ లేక మొత్తానికైతే సాధించింది. 6 years తర్వాతకు పూణేలో జాబ్ వచ్చింది. అయితే రేపు వెళ్తుంది, అందుకని 15th రోజు ఊరికి వెళ్తుంది. అందుకే ఒకసారి కలిసేసి వద్దాం అనేసి వెళ్ళాము. మా ఫ్యామిలీ వాళ్ళని చూడలేదుగా, ఇక్కడ ఉంది మా నాన్న. ఇంకా మేము గుట్టకడికి తీసుకెళ్ళే డోలు మా పందిగాడు, మా తమ్ముడు, మా బన్నీ లేవలేదు. పొరపాటున వాళ్ళు లేపారనుకో కంపలెక్క మొత్తుకుంటాడు. అందుకే మన జోలికి ఎవ్వరు వెళ్ళరు, పడుకొని అనే ఉంచుతాము. మళ్ళీ నైట్ పాప మేమేంటంటే పట్నాలకు వెళ్ళి వచ్చేసారు. నైట్ 11 అయింది వచ్చేసరికి. మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే ఎల్లమ్మకి చేయడానికి వెళ్ళాలి. ఇక్కడ మా గద్దెలు, మల్లన్న గద్దె, నెక్స్ట్ అక్కడ పూజ గది. ఇగో ఇక్కడ మా అమ్మ. ఇది మా ఇల్లు, మేమే కట్టుకున్నాం. ఏంటంటే ఈ ఇసుక మొత్తం ఇంతెత్తు ఇసుక అవన్నీ మోసాను మా అమ్మ మేము అంతా. ఇక్కడ కూర్చుంది మా తాత. ఇది మా బాపమ్మల ఇల్లు. ఏంటంటే ఇల్లు మా నేను 10th ఉన్నప్పుడు కట్టాము. అప్పుడు చాలా కొంచెం కష్టపడ్డాము. సందులో మొత్తం నీళ్ళు మట్టి మోసాము, ఇంట్లోకి మొత్తం అంత ఎత్తు పోసినాం. ఎందుకంటే ఎంతైనా డబల్ ఉండాలని. ఎందుకంటే అంతకుముందు లోపలికి ఉండి రోడ్డు మీద నీళ్ళు వర్షం పడ్డప్పుడు అలా ఇంట్లోకే వచ్చాయి, ఎప్పుడు ఎత్తి పారబోసేది. అందుకే మా అమ్మ హైటే ఉండాలి ఫస్ట్ అనేసి అంత పెద్దగా హైట్గా కట్టించింది అన్నట్టు. ఇది మా బాపమ్మల ఇల్లు. ఇక్కడ ఉంది మా అత్తమ్మ. నేను చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది. అందుకే అప్పటి నుంచి మా నాన్న, మా బాబాయ్, మా తాత వాళ్ళకు రాఖీ కడుతున్నాను. ఫస్ట్ టైం మా అత్తమ్మ చనిపోయినాక వాళ్ళు ఏడ్చుకుంటూ అలానే కూర్చున్నారు. అందుకే నేను వెళ్ళి కట్టాను వాళ్ళకు. ఫోటో ఏంటంటే దీని గురించి పెద్ద స్టోరీయే ఉంది. ఇంకోటి ఫస్ట్ రూమ్లో ఇంకో ఫోటో ఉంది, అది చూపించిన తర్వాత దీని గురించి చెప్తా. ఎవరు నువ్వేనా? ఈ ఫస్ట్ టైంలో వీడియో తీసాను కానీ అది సరిగ్గా పడలేదు. ఎక్కడదంటే ఈ ఫోటో నేను కొత్తకొండ జాతరలో ఫస్ట్ పెద్ద ఉన్నప్పుడు, ఇది చిన్నోడు అన్నట్టు. ఇక్కడ ఉంది మా బాపమ్మ.
కొత్తకొండ జాతరకి వెళ్ళాలని నాకు ఎప్పుడూ మిస్ కాలేదు. నేను 9 months ప్రెగ్నెంట్, ఇంకా పొద్దులు పడ్డ తర్వాత నాన్న నేను వెళ్తాను అనేసి అంటే మా నాన్న చిన్న స్కూటీ ఉంది చూసినా దాని మీద నన్ను తీసుకెళ్ళాడు. కొన్న ఫోటో నేను ఫస్ట్ రూమ్లో ఇద్దరు బర్త్డే ఒకటే రోజు కదా, సేమ్ చిన్నప్పుడు కూడా నేను 9 months ప్రెగ్నెంటే, సేమ్ కొత్తకొండ జాతరకు అప్పుడు తీసుకెళ్ళినప్పుడు చిన్న ఫోటో అది తీసుకున్నాను. ఇది మా ఇద్దరు తమ్ముళ్ళు ఇంకా మా తాత ఏంటంటే చాలా సంపాదించాడు. అప్పుడు బంగారు పనులు కూడా చేసుకున్నాడు చూడండి. బంగారు పనులు అంటే పోత పోపించుకున్నాడు, చిన్న రౌండ్ టైప్ కనబడుతుందా, 2 పనులకు రెండు ఓపించుకున్నాడు. ఇంకో పన్ను ఏంటంటే ఊడిపోయింది, అది దాచిపెట్టుకున్నాడు. మా బాపమ్మకి చేపియని వస్తువు లేదంట, చంద్ర బిళ్ళలు ఉంటాయి కదా తలలో పెట్టుకునేవి, అవి కూడా వేయించాడు. పాపడ బిళ్ళ, వడ్డాలు అన్నీ చేపించాడు. మా తాత ఇప్పుడు ఏంటంటే దేవుళ్ళ కథలు చెప్పేది అన్నట్టు, మా తాతకు కింది వరకు కాళ్ళ దాకా మోకాళ్ళ దాకా జుట్టు ఉండేనంట, చాలా కళగా ఉండే. అన్ని రాజుల మా బాపమ్మని ఏంటంటే రాణిలాగా చూసుకున్నాడు. మా అత్తమ్మకు పెళ్ళైన తర్వాత కంటే కొన్ని ఇష్యూస్ వల్ల మా ఆస్తి మొత్తం పోయిందంట. సరే మా బాపమ్మకి లేని వస్తువు లేకుండా చేశాడు. పట్టీలు, వంకీలు ప్రతి ఒక్కటి ఉండేవి, ఇప్పుడు లేవు అన్నీ. అని మా తాత పాత ఫోటో జుట్టు ఉంది, ఆడవేషం వేసుకున్న ఫోటో వేరే వాళ్ళ దగ్గర ఉందంట, తెచ్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, తెచ్చుకోవట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మా తాతకు ఒక చేతికర్ర మంచిది కొనివ్వాలని నా కోరిక, అది కూడా నేను సంపాదించిన డబ్బులతోటి. అది నెరవేరుతుందో తెలియదు, నాకు తెలియదు. ఇంకేంటంటే మా నాన్న వాళ్ళు ఇద్దరు ఒక బండి మీద వెళ్ళిపోయారు, మా నాన్న మా బాబాయ్ ఇంకా మా తమ్ముడు అంటే బాబాయ్ కొడుకు. మా బాబాయ్ వాళ్ళకి ఇద్దరం, మా అమ్మ వాళ్ళకు మేమిద్దరము, తమ్ముడు నేను, తమ్ముడు చెల్ల. తమ్ముడికి అయితే పెళ్ళైపోయింది, చిన్నవాడికి ఇంకా కాలేదు. వీళ్ళిద్దరూ పట్టణాలకు ఎలమ చేసేదానికి వెళ్తారు. మా చెల్లెకి ఇప్పుడు జాబ్ వచ్చింది ఇదే. తర్వాతకి వెళ్ళే రోజు మేము గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి అలా అక్కడ మంచిగా ఉండాలి, ఏ సమస్యలు రావద్దని మొక్కుకున్నాము. కానీ అక్కడి వరకు ఎవ్వరు వెళ్ళడానికి లేదంట. సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కిస్తే అదే వెళ్ళిపోతుందంట. కంపెనీ తరపున 15 మంది ఉన్నారంట వెళ్ళేటోళ్ళు, వాళ్ళే తీసుకెళ్తారంట అనేసి చాలా బాధ అనిపించింది. మా తమ్ముడు అయితే బాగా ఏడ్చాడు, మా బన్నీగాడు. నాకు కూడా వెళ్ళే ముందైతే మా స్వాతి చాలా ఏడ్చింది. మా అందరి కాళ్ళు ముక్కుకుంటూ లేచుకుంటూ అందరి కాళ్ళ మీద పడి ఏడ్చింది. అందరికీ ఇక్కడ శాలరీ వచ్చేసి 1 monthకి 30,000 అంట. ట్రైనింగ్కే ఓన్లీ 6 months ట్రైనింగ్ ఉంటుందంట. ఫుల్ ప్యాకేజ్ అయితే ఏమి చెప్పలేదు, ట్రైనింగ్ తర్వాత చెప్తారు కావచ్చు. ఇంతేనండి ఇంకా వీడియో అయితే. బాయ్.